తాండవ రిజర్వేయర్ అన్నది మన పూర్వీకులు ఇప్పుడు మనకి కట్టినటువంటి విషయం మీ అందరికి తెలిసిన విషయమే. సుమారు నాకు తెలిసి 53,000 ఎకరాలకి సాగు అవుతుంది. మన మండలమే కాదు, పాకిరేపేట మండలం, కోటగొట్ల మండలం, యువతల కోటనందూరు మండలం, గవతలపూడి మండలం, తుని అక్కడ వరకు తాండవ నీరు మీద ఆధారపడి వ్యవసాయాలు జరుగుతున్నాయి. అయితే గత 5 సంవత్సరాల్లో నేను కామెంట్ చేయను, కానీ మీకు అంత తెలిసిందే, నిర్లక్ష్యం చేశారు. కనీసం గేటుకి కన్నం పడితే కన్నం కూడా ముగిలేపోయారు. మళ్ళీ అప్పుడు మన పెద్దలందరినీ కూర్చోబెట్టి వాళ్ళు డబ్బులు వేసుకొని గేట్ కూడా బాగు చేసుకున్నాం. అయితే మొన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అమ్మ బ్రహ్మాండం చేశారమ్మా. ఈ కమిటీ ఉన్నారు, కమిటీ మొన్న ఎలక్టెడ్ కమిటీది, రైతులు ఓట్లు ఎలక్టెడ్ కమిటీ సభ్యులు మాత్రం చాలా బ్రహ్మాండంగా పనిచేశారు. మొత్తం ఎంతమంది మీరు కమిటీ? 324 మంది అండి మొత్తం. ప్రెసిడెంట్లు 324 మంది అమ్మా. 12 మంది డైరెక్టర్లు, 27 మంది ప్రెసిడెంట్ ఉంటారు. ఈ పంటకి ఇబ్బంది లేకుండా మొత్తం కమిటీ వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా పనిచేశారమ్మా. వాళ్ళందరినీ కూడా మనం అభినందించాల్సిన అవసరం కమిటీ వాళ్ళని. అదేవిధంగా ఇక్కడ ఇందాక మన వాళ్ళు చెప్పిన ఆఫీసులు చెప్పినట్టు విశాఖపట్నం జీవీఎంసీలతో కూడా మాట్లాడి మనం ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయగలిగితే సఫిషియెంట్గా ఉంటుంది. రెండవది ఏంటంటే, ఇక్కడ నాతవరం నుంచి తాండవ జంక్షన్ వరకు కింద జంక్షన్ వచ్చిన జంక్షన్లో అక్కడ వరకు పంచాయతీరాజ్ రోడ్డు ఉండేదమ్మా. ఆ రోడ్డు ఏం చేసిందంటే పంచాయతీరాజ్ గ్రాంట్లు లేవని చెప్పి ఇరిగేషన్ ఉండేది. తాండవ నుంచి ఇరిగేషన్ కదమ్మా, నాతవరం నుంచి. దాన్ని ఏం చేశారంటే వీళ్ళ డబ్బులు లేవు, కనీసం గొయ్యిలు కూడా కప్పలేకపోతున్నారు. అప్పుడు నేను ఆలోచన చేశానంటే దాన్ని ఆర్ఎన్బికి మార్చేసాను. ఎస్టిమేషన్ కూడా వేసాం. 6,36,00,000 ఎస్టిమేషన్ వేసారమ్మా. మొత్తం నాతవరం ఊర్లోంచి ఇక్కడ వరకు జంక్షన్ వరకు అది సీఈగా వెళ్ళిపోయింది. ఒక 2 నెలల్లో శాంక్షన్ వచ్చేస్తే వర్క్ కూడా అయిపోద్ది. కాకపోతే ఆ ప్రాజెక్ట్ నుంచి ఇక్కడి వరకు రావడానికి ముందాక ఆ లేడీస్ అడుగుతున్నారు కదా రోడ్డు కావాలని. ఈ ప్రాజెక్ట్ అంటే వాళ్ళ కోసమని కాదు, ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కూడా రోడ్డు అవసరం. స్పిల్వే కింద ఉంది, అక్కడికి వెళ్ళాలంటే మెటీరియల్ వెళ్ళాలన్నా ఏం వెళ్ళాలన్నా రోడ్డు అవసరం. అంటే ఇక్కడ ప్రెస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, నాతవరం నుంచి జంక్షన్ వరకు ఆల్రెడీ 6,36,000 శాంక్షన్ అయిపోయింది. అది ఒక 2 నెలల్లో పూర్తి చేసి బాధ్యత నేను తీసుకుంటాం, నాది బాధ్యత. అయితే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు రోడ్డుకి ఇప్పుడు అడిగాను నేను అమ్మాయిని, 2 కోట్ల రూపాయలు 2 కోట్ల రూపాయలు అవుతుంది అని చెప్పి మేడం గారు చెప్తున్నారు. 2 కోట్ల రూపాయలు మీ దగ్గర లేవు, నా దగ్గర లేవు. దీని పరిష్కారం ఏంటంటే మేడం గారే. అంచేత సిఎస్ఆర్ గ్రాంట్ ఫ్యాక్టరీ వాళ్ళు కొంతమంది అడిగి ఏదో బాధపడి దాన్ని ఏదో కొంచెం చేద్దాం, అందుకే ఇక్కడ గట్టిగా మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఆ గ్రాంట్ లేదు నా చేతిలో. అంచేత మేడం గారు ఉన్నారు కాబట్టి వారు కూడా ఓకే అంటున్నారు కాబట్టి నేను మేడం గారు మాట్లాడి కొన్ని ఫ్యాక్టరీలు అక్షితాపురం దగ్గర కొన్ని ఫ్యాక్టరీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కొన్ని డబ్బు తీసుకొని సిఎస్ఆర్ గ్రాంట్ తీసుకొని దాన్ని కూడా పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఈవేళ ఈ తాండవలో ఇప్పుడే క్యాప్ పిల్లలన్నీ వదిలాం. సుమారు 10 లక్షల క్యాప్ పిల్లల్ని ఈవేళ ఇంట్లో వదలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం స్టార్ట్ చేసాం మనం. ఇక్కడ మరి ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళు కూడా దీని మీద ఆధారపడి ఉన్నారు, మీ అందరూ తెలిసిందే. ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ సుమారు ఎన్ని గ్రామాలంటే 14 గ్రామాల్లో ఉన్నారు. నాకున్న లెక్క ప్రకారం 14 గ్రామాల్లో ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉన్నారు. ఈ 14 గ్రామాల ఫిషర్మెన్ కమ్యూనిటీకి తాండవ ఒకటి, రమణాపల్లి ఒకటి, ఇటువంటి కొన్ని రిజర్వాయర్లు ఉన్నాయి.
వాళ్ళలో చేపలన్నీ కూడా వారి మీద గవర్నమెంట్ నిర్ణయం ప్రకారంగా వారికి తీసుకోవాల్సిన హక్కులు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఫిషర్మెన్ కమిటీలో అమ్మ లైసెన్సులు కూడా ఉంటాయి. వీళ్ళకి ఎవరైతే చేపలు ఫిషర్మెన్ కమిటీ ఉంటారో వాళ్ళకి ఇండివిజువల్ లైసెన్సులు కూడా ఉంటాయి. లైసెన్సులు కూడా ఉన్నాయి. అయితే వీళ్ళకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరిలాగే వీళ్ళకి కూడా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్న సంగతి మీకు తెలుసు. ఏరియాలో సుమారు ఎంతమందికి వస్తున్నాయండి పెన్షన్లు? ఇక్కడ 62 మందికి, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 62 మందికి లిస్ట్ అవుట్ చేసి 62 మందికి కూడా ప్రతి నెల కూడా పెన్షన్ ఇచ్చే ఏర్పాటు కూడా జరుగుతుంది ఇక్కడ 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి. అంచేత ఈ రోడ్డు కూడా వేస్తే వాళ్ళ కోరిక కూడా వెళ్ళొచ్చు, మనందరూ వచ్చాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.